వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన నేతల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ముందు భారత జాతీయ పతాకాన్ని, అనంతరం తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని గౌరవంగా ఎగురవేశారు. ఈ వేళ కళాత్మకంగా ఏర్పాటు చేసిన వేదిక ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పతాక వందనం అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను ఈరోజు మర్చిపోవద్దు. ఇది ప్రతి తెలంగాణ వాడి గర్వ దినోత్సవం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి పట్ల యువత బాధ్యతగా ముందుకు రావాలి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, వర్ధిల్లాలి అమర వీరుల ఆశయాలు, వర్ధిల్లాలి అమర వీరుల ఆశయాలు. ఆవిర్భావం ఏర్పడి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భవన్లో, అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా జెండా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ జెండా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కనుక నేషనల్ జెండా కూడా ఎట్టేసుకొని భారతదేశంలో చరిత్ర సృష్టించి ఈ కాలంలో ఎన్నడూ కూడా రాష్ట్రాలు ఏర్పడకుండా ఉమ్మడి రాష్ట్రాలుగా ఉమ్మడి భారతదేశం ఉన్న దాంట్లో మనం సపరేట్ తెలంగాణ తెచ్చుకున్నాం. దానికి కృషి చేసిన మా కేసీఆర్ గారికి ఆయన ముందుండి నడిపించి ప్రజలకు అందరినీ కూడా ఐక్యం చేసి, కులాల సంఘాలను అందరినీ కూడా ఐక్యం చేసి తెలంగాణ సాధనలో భాగం చేసి అందరితో పోరాటం చేపించి వాళ్ళ తెలంగాణ శాంతియుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించడం కనుక ఈరోజు ఎన్నడూ కూడా మర్చిపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దాదాపు 10-11 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా తెలంగాణ ప్రజలు హాయిగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చేస్తున్న ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తెలంగాణను ఏదో కొత్త పొరపాటుతో ఇలా మనం కేసీఆర్ దూరం చేసుకున్న ఈ ఏడాదినంత కాలంలో ప్రజలు గమనిస్తున్నారు. ఇంత కష్టాలు వచ్చినాయి. నిజంగా ఇలా మళ్ళీ కూడా కేసీఆర్ ఏంటనే ఈ తెలంగాణ అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పగా ఆ కళ నెరవేరుతుందని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ ఉన్నది. తప్పక కళ నెరవేరాలని చెప్పి భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాం.